వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం యథావిధిగా పూర్వపు స్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే వారం మధ్య నుండి మళ్ళీ సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందుతుంటారు. పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటూ ఉంటాయి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి లాభాలను ఉన్నత స్థితికి సాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి. నైపుణ్య రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు, సాంకేతిక రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీ తెలివితేటలను ఇతరులు వాడుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటూ ఉంటారు. నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి చక్కని సంతోషాలు కూడా పొందుతూ ఉంటారు. స్త్రీలకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారపరంగా చూస్తే పురోభివృద్ధి చాలా ఉత్తమంగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య అలాగే అక్కచెల్లెల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ తొందరలోనే అవి సర్దుకుంటాయి. రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం తొందరపడకూడదు. ఎదుటి వారిని అనవసరంగా విమర్శించకూడదు. మీ గౌరవాన్ని ఏమాత్రం కూడా ఫనంగా పెట్టి విమర్శలు చేయకూడదు. వివిధ రూపాల్లో మీ అవకాశాల కోసం సిద్ధంగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మీరు ఆలోచించేటటువంటి తీరు విధానం ఏదైతే ఉంటుందో మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై వివిధ రూపాల్లో అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకునేందుకై మహాసరస్వతి అమ్మవారిని పూజించటం మంచిది. ముఖ్యంగా విద్యార్థులు ఏకాగ్రతను పొందేందుకై సమయాన్ని అనుకూలంగా మీరు ఉపయోగించుకునేందుకై ఈ మహాసరస్వతి అమ్మవారిని పూజించటం, ధ్యానం చేయటం అనేది చాలా చాలా మంచిది. పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి లేదా గన్నేరు పుష్పాలను సేకరించి తెల్లని రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి మహాసరస్వతి అమ్మవారికి అర్చన నిర్వహించండి. అలాగే నిత్యము కూడా వీలైతే సరస్వతీ కవచమును పారాయణం చేయటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు విద్యార్థులందరికీ కూడా శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు కలిసి వస్తాయి.